ఇప్పుడే రామేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యాము. లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఒక 10 minutes అయింది స్టార్ట్ అయ్యి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. టైం వచ్చేసి 11:15 అవుతుంది. సో ఈరోజు వెళ్తున్నాము కొడైకెనాల్. మున్నార్, కన్యాకుమారి అనుకున్నాం కానీ లాస్ట్కి కొడైకెనాల్ ఫైనల్ అయింది. ఫస్ట్ నుంచి కొడైకెనాలే ఉంది, బట్ మధ్యలో మున్నార్ అనుకున్నాము, కన్యాకుమారి అనుకున్నాం. సో ఫస్ట్ అనుకుంటే ఫైనల్ అయింది. ఇక్కడ నుంచి ఒక 5.5 hours చూపిస్తుంది. మళ్ళా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ 1 hour తీసేసినా ఎట్లకే 6 లోపల వెళ్ళిపోవాలి. అది ప్లాన్. నిన్ననైతే నైటు వర్షం పడింది. ఆల్మోస్ట్ పవన్ బ్రిడ్జ్ నుంచి రూమ్కి వెళ్ళే వరకు ఫుల్ వర్షం పడింది, తడిచిపోయాము. చూడాలి, ఈరోజు వెదర్ కూడా కొంచెం అట్లా క్లౌడీ ఉంది. వర్షం పడకపోతే చాలా వేడిగా ఉంది, ఉప్పర్ అవుతుంది. జాకెట్ లోపల షర్ట్ మాత్రం పచ్చిగా అయిపోయింది. సీ ఏరియా కాబట్టి వేడి, హ్యూమిడిటీ అట్లనే ఉంటుంది. ఇందాక ధనుష్ కూడా వెళ్తుంటే బైక్లో సడన్గా టక్ 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 సౌండ్ రావడంతో చూస్తే డిస్క్ ప్యాడ్ ఉంటుందో దాని నట్స్ అన్ని లూజ్ అయిపోయినాయి. ఏందో మరి, మంచి విన్యాసాలే వేపిస్తుంది బైక్. బ్రిడ్జ్కి వచ్చాము, చూడండి బోట్స్. ఆగరా అయ్యా, ఆపుతున్నాను. మరి మీదకి వచ్చేస్తున్నారు ఈ బస్ వాళ్ళు. అయితే మా వాళ్ళు వచ్చినారా? వాటర్ అయితే మొత్తం బ్లూ కలర్ ఉన్నది. సైడ్ కాపీ చూద్దాం ఒకసారి. నైట్ ఇదంతా ఫుల్ వర్షము, అసలు ఏం కనిపించలేదు. వెహికల్స్ ఏం లేకుండే కానీ నేను వచ్చేసిన మెల్లగా. ఈ బ్రిడ్జ్ టోటల్ 2.2 kilometers ఉంది. ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ అంతా. అమ్మ ప్లేసే దొరుకుతలే ఆపుదామంటే, ఏమన్నా రష్ ఉన్నదా? ఇక్కడ ఆపేద్దాం, ఏమవుతుంది. కొంచెం ఇక్కడ తక్కువ అనిపిస్తున్నది. మావాడు ఇంకా రానట్టున్నది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. వీరికి వెళ్తుంటే ఏం లేదు, దొరకం కూడా దొరకదు బాగా. ఇంకో మన పుష్పకి మొత్తం అవే బోట్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ కొంచెం బ్రేక్ అయింది. కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడ
మళ్ళీ ఘాట్ ఎక్కేసరికి ఎక్కడ కూడా ఆప్షన్ లేకుండే. అన్నము ఇప్పుడు ఉన్నాము కొడైకెనాల్లో. సో ఇప్పుడే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వ్యూ పాయింట్స్ దగ్గర వెళ్తున్నాము. చలి ఉంది చాలానే, కానీ మరీ ఊటీ మున్నార్ అంత అయితే లేదు. ఓకే, ఇక్కడైతే మొత్తం షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. రూమ్స్ రూమ్స్ కోసం అయితే ఒకటే అడుగుతున్నారు. మేము ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చినాం కాబట్టి పెద్ద ఇబ్బంది కాలేదు. లేకపోతే ఇక్కడ రూమ్ దొరకడమే ఎంత కష్టమో. ఈజీగా తెలియదు కానీ బార్గెనింగ్ అదంతా ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ అంతా తిరిగేసినాము. ఆ ఫుటేజ్ అంతా పోయింది. ఆ మార్కెట్ అని ఇక్కడ కొన్ని లేక్ ఉంది, లేక్ వ్యూ అవన్నీ కూడా నేనైతే చూసినాం, బాగానే ఉండే. ఏందో ఈ ఎస్డి కార్డ్ కొంచెం ప్రాబ్లం చేసింది. మొత్తం నిన్న తీసిన ఫుటేజ్ మొత్తం పోయింది. నైట్ అంతా కొడైకెనాల్ ఆ ఘాట్స్ పైకి ఎక్కుతుంటే చాలా బ్యూటిఫుల్ ఉండే, అంతా పోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది సూసైడ్ స్పాట్ అంట. ఎంతమంది వచ్చారో తెలియదు కానీ చూడనీకైతే బాగానే ఉంది. మొత్తం మేఘాలన్నీ ఇప్పుడు ఇంకా సూపర్ అయింది. మొత్తం లేచిపోతుంది, ఎగిరిపోతుంది. ఇప్పుడు అంతా ఏం కనబడతలేదా? మొత్తం తెల్లగా ఉంది. సూర్యుడు నాకు అది జూనికి అయితే లేదు. చూడండి, క్లౌడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. కనిపిస్తుందో లేదో కెమెరాలో, కానీ మొత్తం క్లౌడ్స్. చూపిద్దాం అక్కడ. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లౌడ్స్ బ్లాక్ అయింది, అసలు ఏం కనిపించట్లేదు. కూడా మొత్తం మంచు రోడ్ పైకి వచ్చేసింది. మంచు మొత్తం రోడ్ మీద చింటూ బ్రోస్ అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ బ్లాక్ కలర్, ఇక్కడ వైట్ కలర్. ఘాట్ ఏమంత ఎగ్జైటింగ్ గా లేదు కానీ ఓన్లీ మన శ్రీశైలం వెళ్ళే ఘాట్ ఉంటుంది కదా, అదే బెటర్ దీనికన్నా. ఇది మామూలుగా ఎక్కువ హెడ్ టర్న్స్ లేవు. మొత్తం ఫాగ్ రోడే కనిపించదు. కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో అర్థం తెలియదు కానీ ఏదో పలార్ డ్యామ్ వ్యూ అంట. అసలు వ్యూ చూడడానికి మనకు అనిపిస్తాయి కదా, మొత్తం వైట్ స్క్రీన్ వేసినట్టుంది. అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ ఆపుతామన్నా. ఏదో మేఘాల మధ్యలో తోలుతున్నట్టు ఉంది.
యాక్చువల్లీ వచ్చినప్పటి నుంచి వచ్చిన రూట్ వేరు, ఇది వేరు. ఎందుకంటే బెంగళూరు వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు వెళ్ళేటప్పుడు అట్లా ఇట్లా రావాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో గుడి ఉంది, ఇక్కడ కొబ్బరి తోట ఉంది చాలా పెద్ద. రైట్ సైడ్ మొత్తం అదే కొబ్బరి తోట. అందరేమో చెక్ పోస్ట్ ఉంది, ఎవ్వరు వాటికి ఫోటోలు వేస్తే పెట్టాను అంతే, కానీ ఎక్కడ కూడా చెక్ పోస్ట్, ఎక్కడ చెక్కింగ్ కూడా చేయట్లేదు. ఇప్పటి వరకు అయితే కనీసం ఒక లైసెన్స్ కూడా అడగలేదు ఎవరు పట్టుకొని. ఏ చింటూ బ్రో అండ్ ఫ్యామిలీ, ధర్మపురి 53, సేలం 61, బెంగళూరు 200. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం. ఇంకా 200 కిలోమీటర్స్ అంటే ఎంత కాదన్నా 4 hours ఈజీగా పడుతుంది. అంటే ఏదో పెద్ద పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది. ఏం పవర్ ప్లాంట్? చిన్న రివర్ క్రాసింగ్. సో అట్ లాస్ట్ NH44కి వచ్చాము. ఇంకా మా రూమ్కి బెంగళూరులో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా మా రూమ్కి 3 hours 44 minutes చూపిస్తుంది. ఇంకా పడుతుంది 10:40 చూపిస్తుంది టైం. డిన్నర్ చేసే వెళ్తాం. ఫ్రెండ్స్ వచ్చేసాము బెంగళూరుకి. ఇంకో రూమ్కి ఇంకొక 5 kilometers ఏమో ఉంది. సో ఇప్పుడు ఫ్యూయల్ కూడా తక్కువ అయిపోతే ఫ్యూయల్ కూడా ఫిల్ చేయించుకున్నాం, మళ్ళీ ఇబ్బంది కావద్దని మార్నింగ్. సో ఈ బ్లాగ్ ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఈరోజు మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము హైదరాబాద్కి. ఇప్పుడే హోటల్ నుంచి చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్లోనే ఇచ్చారు. ఎండ్ అయిపోయింది, ఇంక స్టార్ట్ అవుతున్నాం బెంగళూరు. బాయ్ బాయ్ బెంగళూరు. ఇప్పుడైతే చాలా అంటే కొంచెం చల్లగానే ఉంది వెదర్.
నేను వేడిగా ఉంటుందేమో అనుకున్నా. రూమ్ కూడా బాగానే ఉండే. నైట్ ఇక్కడ నుంచి వస్తుంటే కుక్కలు ఒక రేంజ్లో వెంటబడ్డాయి. నైట్ బెంగళూరు మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఈ గల్లీలో మొత్తం గొడవైన ఉండే చాలా మంది కొట్టుకుంటుండే, తెలియదు మరి దేనికో కానీ. డెక్కెత్లాం ఎయిర్పోర్ట్ పక్కనే తీసుకుని ఉండే. అదిగోండి ల్యాండ్ అవుతున్నాయి ఫ్లైట్స్. ఫ్లైట్ పోతే ఎయిర్పోర్ట్, స్టేట్ పోతే హైదరాబాద్. ఈ రోడ్ అయితే ఏదో ఫారెన్ లో నడిపించినట్టు ఉంటుంది. ఇంకోట స్కై బ్లూ కలర్ సూపర్ ఉంటుంది. సో గైస్ ఫైనలీ రీచ్ అయిపోయాం హైదరాబాద్. ఇంకొక హాఫ్-అన్-అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవుటర్ దగ్గరలో ఉన్నాము. సో ఈ రైడ్ సక్సెస్ఫుల్గా ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.